లంచ్ కూడా చేయకుండా మేము జర్నీ చేసింది ఈ డెస్టినేషన్ కోసమేను. మేమైతే మా డెస్టినేషన్కి వచ్చేసాము. నెక్స్ట్ 3 డేస్ ఈ విల్లా మందే అనమాట. మేమైతే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాకి వచ్చేసాం. అదే అండి స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటే కూర్గ్. ఈ విల్లా వెనక వైపు చూడగానే మలయాళం సినిమాలో క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చాయన్నమాట. విల్లా ముందు సైడ్ అయితే అవకాడోలు, మామిడికాయలు రాలి పడిపోయినాయి. కోసుకున్నాము అవకాడోస్ అంటే చెట్టు చూడండి ఎంత ఎత్తున్నాయో, అందే ప్రసక్తే లేదనమాట. అదే మనం నెల్లూరులో అయితే ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం. అవకాడోస్ వీళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. అవకాడోస్ని, మామిడికాయల్ని, పనసకాయలు కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అవకాడోనే బటర్ ఫ్రూట్ అంటారని మీలో ఎంతమందికి తెలుసు? యాంథోరియమ్స్ అయితే చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి 6-7 కలర్స్ అలవోకగా పెంచేస్తున్నారు. అదే మనకి నెల్లూరులో ఒక యాంథోరియం పెంచాలంటే తల ప్రాణం తోకొస్తుంది. ఇదిగోండి ప్రతి ఇంటి బ్యాక్ యార్డ్ ఇలాగే ఉందన్నమాట. పెద్దగా పిచ్చి చెట్లు అట్లాంటివి ఉంటే మనం తీసేస్తాం కదా, వాళ్ళు ఎవ్వరు అసలు తీయట్లేదు. ఇదైతే కాఫీ చెట్టు. కాఫీ పువ్వు అయితే మల్లె పువ్వు కంటే మంచి స్మెల్ అండి, ఎంత గుమగుమ అని వాసన వస్తుందో. మేమైతే వెళ్ళిన రోజు వెంటనే బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి చూస్తే పువ్వు చాలా తెల్లగా ఉండింది. అక్కడ వర్షం పడుతూనే ఉంది, అందుకని త్వరగా కలర్ మారిపోయినట్టుంది. ఇదిగోండి చిన్న చిన్న కాఫీ కాయలు కూడా ఉన్నాయి కదా. అసలు కూర్గ్లో వాళ్ళ ఇళ్ళలో ఎన్ని చెట్లున్నా కూడా మళ్ళీ కొత్త చెట్లను కుండీలు తెచ్చి పెంచుకుంటూనే ఉన్నారనమాట. అందుకే కూర్గ్ వాళ్ళని ప్లాంటేషన్ పీపుల్ అంటారు. చూసారు కదా యాంథోరియమ్స్ ఈ చివరి నుంచి ఆ చివరికి. అవే కాకుండా ఇంకా చాలా పూల కుండీలు ఉన్నాయి. వీడియో లెంత్ పెరిగిపోతుంది, నేను చూపించలేదు. ఇదిగోండి మిరియాల చెట్టు. అసలు మిరియాల ఆకుని చూడగానే నాకైతే తమలపాకే అనిపించిందండి. సో మ్యాక్సిమం ఆకైతే తమలపాకు లాగే ఉంది మిరియాల చెట్టు. ప్రతి ఇంటానికి ఇలా అల్లిచ్చేస్తున్నారు. ఇదిగోండి మిరియాలు చిన్న బంచ్, ఇదిగోండి ఇలా సన్నగా పొడవుగా ఉన్నాయి. ఇవి కూడా లేతగానే. ఇప్పుడు విల్లా చుట్టుపక్కల చూసేసారు కదా, నెక్స్ట్ వీడియోలో విల్లా లోపల వైపు చూపిస్తాను. ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళినా కూడా హోటల్ రూమ్లోనే స్టే చేస్తాం కానీ ఇలా స్టే చేయలేదన్నమాట. ఇదైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్.